లెస్స మానవ సేవే మాధవ సేవ దురాస దుఃఖమునకు చేటు చిన్నన్నాన్ని కొట్టేస్తున్నారు అన్నయ్య. తమ్ముడు నీ నా జోలికి వచ్చావా చంపేస్తాను. లే తమ్ముడు. నా తమ్ముళ్ళ జోలికి వస్తే చంపేస్తా. మీ తమ్ముడు ఏం చేశాడు? అడగకుండానే కొడతావేంటి? నా తమ్ముడు తప్పు చేస్తుంటే నాతో చెప్పుండాలి. నువ్వు కొట్టావు, నేను కొట్టా, అంతే. అబ్బా, ఎందుకు కుట్టాడు తమ్ముడు వాడు నిన్ను? నేను వాడి చెట్టు మీద ఇంకపోసా. వాడు నిన్ను కుట్టాడు కాబట్టి వాడిని కొట్టా. నువ్వు వాడి షర్ట్ మీద ఇంకు పోసావు కాబట్టి నిన్ను కొట్టా. ఇంకెప్పుడు తప్పు చేయకే, సరేనా? పిల్లలందరూ భోంచేశారా? పెద్దబాబు తప్ప. ఏ బాగా లేట్ అయిందిగా, వాణ్ణి కూడా చేసేమను. పెద్దబాబు అమ్మా వచ్చి అన్నం తిని పడుకోరా. తింటానులే అమ్మా. తమ్ముళ్ళు హోంవర్క్ చేయకుండా పడుకున్నారు. రేపు స్కూల్లో టీచర్ తిడుతుంది. టీచర్ తిడుతుందని నువ్వు నిద్రమానుకొని చేయడం ఎందుకురా? తమ్ముల వర్క్ కదమ్మా. చాక్లెట్లు చాక్లెట్లు రండి రండి. నీకు రెండు, నీకు రెండు, నీకు రెండు, నీకు ఒకటి. అక్కకి రెండు, నాకు ఒకటా? అక్క పెద్దది కదా, అందుకని అక్కకు రెండు. నువ్వు చిన్నదానివి కదా, అందుకని నీకు ఒకటి. సరేనా? నాన్న ఈ మ్యాటర్ చూడండి. ఈ మోడల్ ట్రాన్స్ఫార్మర్ ని ఇంతవరకు ఏ కంపెనీ తయారు చేయలేదు. మనం ఈ ప్రోడక్ట్ ఇండియాలో లాంచ్ చేస్తే చాలా ఇన్నోవేటివ్ గా ఉంటుందన్న. సరే, ఇవన్నీ నేను స్టడీ చేస్తాను, నువ్వు వెళ్ళి చదువుకో. సరే నాన్న. నా పెద్ద కొడుకు చేతికందు ఇచ్చేసాడే, నాకు ఇంకే భయం లేదు. అన్నా ఊరి బాగుంది, పిల్వనా? నీ పేరేంటి? సంధ్య. అంటే మీనింగ్ ఏంట్రా? సన్సెట్ అన్నా. నీ పేరేంటి? ఆదిత్య. అంటే సన్ రైజ్ అనా. సన్ రైజ్ ని సన్సెట్ ని కలిపితే ఎలా ఉంటదిరా? నీ ప్రయత్నం బాగుంది గానీ పాప ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటుంది లేరా, కిస్సేగా. లిప్ టు లిప్ కిస్ ఇచ్చాయి. నేనేదో చదువుకోవడానికి వచ్చాను, వదిలేయండి. మేము చదువుకోవడానికే వచ్చాం. ఈ ఒక్కరోజు ముద్దిచ్చాయి, మిగతా రోజులన్నీ హ్యాపీగా చదువుకోవచ్చు. లేదంటే బాగా చదువుతావు, ఎగ్జామ్స్ మాత్రం రాయి. ఏంట్రా ఎలా ఉంది? లిప్స్టిక్ వెనిలా ఫ్లేవర్ అనుకుంటా, నా ఐస్ క్రీమ్ తిన్నట్టుంది. అన్నా డ్రెస్ ఆర్థెటిక్ గా ఉన్న, స్ట్రక్చర్ అల్ట్రా మోడర్న్ గా ఉంది. ఏం పేరు? చందు. మూడనా? ఓ చందమామ. చిన్నప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అంటే రాలేదు, కానీ ఇప్పుడు వచ్చింది. ఓ ముద్దు పెట్టుకోనా? ఏంటి ర్యాగింగా? ర్యాగింగ్ బ్యాన్ చేసి 3 సంవత్సరాలైంది. ఎక్కువ చేశారంటే ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తా. ఏంటే మిడ్డీలు మ్యాక్సీలు వేసుకున్న వాళ్ళే కామ్ గా వెళ్ళిపోతుంటే లంగా ఓని వేసుకున్న నువ్వు కంప్లైంట్ ఇస్తానంటున్నావు. వెళ్ళు, వెళ్ళి చెయ్యి కంప్లైంట్. వద్దమ్మా, వాళ్ళతో వద్దు. ఒకసారి ఇలాగే ఒక అమ్మాయి కంప్లైంట్ చేస్తే వాడిని సస్పెండ్ చేశా, అంతే. వాళ్ళ అన్నయ్య వచ్చాడు. జయప్రద సినిమాలో ట్రై చేయలేపావా? హీరోయిన్ అదువు. ఏమే
మా తమ్ముడు దీంతో బయట లాగుతా నీకేంటి? నేను నీ బయట లాగుతా. సస్పెండ్ చేస్తావా? నన్ను సస్పెండ్ చేస్తావా? ఏయ్! నీ ఇంట్లో నువ్వు ఈ సిటీలో ఈ కాలేజీ ఉండాలంటే మా తమ్ముడు ఈ కాలేజీలో ఉండి తీరాలి. అర్థమైందా? అర్థమైందా? ఏందన్నా ఇంతసేపు ఇది కంప్లైంట్ చేసింది ప్రిన్సిపల్ కా ఇంకెవరికైనా? ఏముంది? కాంప్రమైజ్ అయి కమిట్ అయిపోమందా? చూడు, నీకు అరగంట టైం ఇస్తున్నా. ఈ లోపు నీ అంతటా నువ్వే వచ్చి నన్ను అందరి ముందు ముద్దు పెట్టుకో. లేదంటే ఇదే ప్రిన్సిపల్ రూమ్లో నిన్ను ర్యాగింగ్కి బదులు రేప్ చేస్తా. ఏరా, రూమ్లో ఏసీ ఉందా? ఉందన్నా, ఓ జనరల్ మస్త్ కూల్ ఉంటది. నీకు అరగంటే టైం. నేను నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నా. ముందు ముందు చదువుకోవాలనుంటే కాలేజ్ వదిలే, బతకాలనుంటే సిటీనే వదిలే, లేకపోతే చచ్చిపోతావు. ఏయ్, నాకు వార్నింగ్ ఇస్తున్నావేంటే? నేనెవరో తెలుసా? బుజ్జి. నా అన్నెవరో తెలుసా? చార్మినార్ బాబ్జీ, సారా కింగ్. మా అన్న తలుచుకుంటే ట్విన్ సిటీస్ లో ఒక సిటీ ఉండదే. రేయ్, నీ అన్న గురించే నీకు తెలుసురా, నా అన్న గురించి నీకు తెలీదు. నా అన్న తలుచుకుంటే ట్విన్ సిటీస్ రెండూ ఉండవు. ఎవడే నీ అన్న? అంత పిస్తానా? పిస్తానేరా. పులి పంజాలో బలం ఉంటుంది, సింహం కళ్ళల్లో పొగరుంటుంది, మా అన్న గుండెల్లో పవర్ ఉంటుంది. నడిచే నరసింహస్వామిరా మా అన్నంటే. నువ్విచ్చే బిల్డప్ వింటుంటే వాడిని ఒకసారి చూడాలనిపిస్తుంది. రమ్మను. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి, పని పూర్తి చేసుకొని వస్తాడు. ఇప్పుడే మొదలు పెట్టుంటాడు. ఈ బాబ్జీ చెప్తే వినాలరా, లేకపోతే గుండె తీసి గుడుంబాలో కలిపేస్తా. ఏంట్రా పరిగెట్టుకుంటూ వస్తున్నావు? పరిగెత్తుకు రాలే అన్న, పారిపోయి వచ్చిన. ఏంద్రా? అవునన్నా, వాడు ఇలా కొడుతున్నాడన్నా. ఏ ఏరియా వాడు? తెలియదన్నా, కానీ అడవుడో కొట్టడానికనే పుట్టినట్టున్నాడన్నా. దారు కొట్టమంటా. ఎవడ్రా నువ్వు? లక్ష్మీ నారాయణ. నా అడ్డాకొచ్చి నా వాడే పడతావా? నీ వాళ్ళేంట్రా?
నిన్నే కొడతా. ఏయ్, నా స్టేటస్ తెలియకుండా కొడుతున్నావు. కొట్టడానికి కావాల్సింది స్టేటస్ కాదురా, స్టామినా. హలో అనున్నాడా? ఇప్పుడు ఉన్నాడు, తర్వాత ఉంటాడో లేదో తెలియదు. ఫోన్ పెట్టండి. ఎక్కడున్నావురా? అబ్బా, ఇదేంటన్నా? నీ అబ్బా అమ్మాని టీజ్ చేసేటప్పుడు దానికి అన్నున్నాడా, తమ్ముడున్నాడా, ఉంటే ఆడి క్యారెక్టర్ ఏంటి, ఆడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అబ్బా, తెలుసుకోకుండా వెదౌట్ టీజింగ్ నువ్వు వెళ్ళి దానికి సారీ చెప్పి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరా. అబ్బా, నేను దానికి సారీ చెప్పడం ఏంటన్నా? వాడు వచ్చేసాడ్రా, వెళ్ళి సారీ చెప్పరా, చెప్పరా, లేకపోతే మళ్ళీ మొదలుపెడతాడు బీటింగ్. వెళ్ళు, చెప్పరా, నాకు టెన్షన్ వచ్చేస్తుందిరా, వెళ్ళరా. సారీ. చూడు, చదువుకునే స్టూడెంట్స్ పుస్తకాల దగ్గర తలదించాలి కానీ సాటి స్టూడెంట్స్ దగ్గర కాదు. నువ్వు ఇలా అవడానికి కారణం మీ అన్నయ్య కాబట్టి వాడిని కొట్టే. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నిన్ను కొడతా. పిల్లాడు తట్టుకోలేవు. వస్తానరా. సరే అన్నయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు తాకితే కృష్ణశాస్త్రి కవిత్వం చదివినట్టుగా పైరగాలి తగిలినట్టుగా చల్లగా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో చేపెట్టు, ఇంకా చల్లగా ఉంటుంది. వెళ్ళా. అవునులే, కత్తి లాంటి కుర్రయం ఉండగా మేము ఎలా అంటాం? గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంత? వాచ్ ఇంట్లో పెట్టొచ్చాను సార్. నేను వాచ్ అడగలేదు, టైం అడిగాను. నిన్న నాకు పెళ్లి చూపులు కదా సార్. నిన్న పెళ్లి చూపులైతే వాళ్ళు ఎందుకు లేట్గా రావడం? నిన్న రావాల్సిన పెళ్లి వాళ్ళు లేట్ గా ఈరోజు ఎర్లీగా వచ్చేసారు సార్. పొద్దున్నే స్నానం చేసి ఫ్రెష్ గా వాళ్ళకి టిఫిన్లు కాఫీలు, అంటే మాది సాంప్రదాయ కుటుంబం కదండి, అన్నీ వండి పెట్టాను. తిని ఆఖరికి నేను నచ్చలేదని మా అమ్మతో చెప్పి వెళ్ళిపోయారు సార్. ఆ ఫీలింగ్ లో టైం చూసుకోక లేట్ అయింది. సారీ సార్. ఓకే, అయినా నీకేం తక్కువ, చూడటానికి అందంగానే ఉన్నాగా. థ్యాంక్ యూ సార్. ఎందుకు? నేను అందంగా ఉన్నానని గుర్తించినందుకు. యశోద హాస్పిటల్కి డీడీ మనం తీసావా? అంటే నేను వెళ్ళేసరికి బ్యాంక్ క్లోజ్ చేసేసారు సార్. నా దగ్గర ఆలస్యం అబద్ధం రెండు ఉండకూడదు, అర్థమైందా? ఈ రోజు డీడీ. ఓకే సార్. హాయ్ అన్నయ్య. రా. హాయ్ నమస్తే సార్. అన్నయ్య, ఇతను అపాయింట్మెంట్ తీసుకున్నావా? అన్నయ్య దగ్గరికి రావడానికి కూడా ఏ చెల్లైన అపాయింట్మెంట్ తీసుకుంటా. ఇది ఇల్లు కాదు, ఫ్యాక్టరీ. ఎక్కడ పద్ధతులు అక్కడే. ఇంకెప్పుడు అపాయింట్మెంట్ లేకుండా రావద్దు. చెప్పేం కావాలి? ఇతను వంశీ అని నా ఫ్రెండ్. తనకెవరూ లేరు. మన ఆఫీస్లో ఏదైనా మేనేజర్ పోస్ట్ ఉంటే. మనం ఎక్కడికైనా వెళ్తే పోస్ట్ అడగకూడదు, పని అడగాలి. మా కంపెనీలో ఏ పని లేదు. అన్నయ్య ప్లీజ్. ఇక మీరు వెళ్ళొచ్చు. చెన్నైకి వెళ్ళాల్సిన స్టాక్ వెళ్ళిందా? అది ఎప్పుడో వెళ్ళిపోయింది సార్. ఎల్ఎన్టీ నుంచి డీడీలు వచ్చాయా? నేను ఈవినింగ్ వచ్చేసాయి సార్.
శివయ్య ఈ మిషన్ సరిగ్గా పనిచేయట్లేదా? లేదు సార్ బాగానే ఉంది, నిన్నే సర్వీసింగ్ చేయించాం. లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. శివయ్య అరేంజ్ సౌండ్ని బట్టి మిషన్ని, కళ్ళను బట్టి మనిషిని చెప్పగలను. ఏంటి డల్గా ఉన్నారు? లేదండి, నేను బాగానే ఉన్నాను. లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. ఏమీ లేదు సార్, వీళ్ళ అబ్బాయికి డాక్టర్ సీట్ వచ్చింది. డొనేషన్ కట్టడానికి డబ్బులు లేక మిమ్మల్ని అడుగుదామని అడగలేకపోతున్నాడు సార్. ఏంటి శివయ్య, ఆల్రెడీ చాలా లోన్ తీసుకున్నట్టున్నావు? అవును సార్, అందుకే అడగలేకపోతున్నాను. నువ్వు అడగడం తప్పే, నేను ఇవ్వడం తప్పే. ఆల్రెడీ నీకు వచ్చే జీతం కట్టింగ్లో చాలా పోతుంది. ఇంకా లోన్ తీసుకుంటే నీ కుటుంబం గడవటం కూడా చాలా కష్టమైపోతుంది. దాసు, ఒకసారి మన వర్కర్స్ అందరిని రమ్మను. చూడండి, మన శివయ్య కొడుక్కి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. శివయ్య ఆర్థిక పరిస్థితి మన అందరికీ తెలుసు. మన అందరం తలా కాస్త సాయం చేస్తే వాళ్ళ అబ్బాయి చదువు పూర్తవుతుంది. నేను ఈ నెల జీతాన్ని శివయ్యకి ఇస్తున్నాను. మీరు కూడా ఎంతో కొంత ఇస్తే బాగుంటుంది. తప్పకుండా సార్. రే, ఎవరెవరి జబ్బుల్లో ఎంత ఉందో తీసివ్వండి రా. ఇది సరిపోకపోతే మా అందరి జీతాల్లోంచి కొంత కట్ చేసి ఇవ్వండి సార్. థ్యాంక్స్. నా మాటకు విలువిచ్చి శివయ్యని ఆదుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఒక మనిషి కష్టాన్ని 10 మంది పంచుకుంటే ఆ కష్టం కనిపించకుండా పోతుంది. శివయ్య, నువ్వు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇలాగే సాయపడాలి. తప్పకుండా సార్. ఎండి గారు అందరి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నారే, ఒక్క దీని ప్రాబ్లం తప్ప. సాల్వ్ చేయాలంటే అసలు దీని ప్రాబ్లం ఏంటో ఆయనకి తెలియాలి కదా. ఏమీ శైలు, ప్రతిసారి మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు అరేంజ్ చేయడం, ఏదో ఉంకుతో నువ్వు చెడగొట్టుకోవడం. డైరెక్ట్ గా వెళ్ళి ఆయన్ని లవ్ చేస్తున్నట్లు చెప్పేచ్చు కదా. చెప్తానే, చెప్పాలి. చెప్తే ఏమవుతుందో అని భయం, కానీ చెప్పాలి అనే ఫీలింగ్ ఉంది చూసావా, అది చాలా హాయిగా ఉంటుంది. ఆ ఫీలింగ్తో ఎంత కాలమైనా బతికేయచ్చు. హీస్ మై హీరో. స్వాతి, అమ్మా స్వాతి. ఏంట్రా పొద్దున ఆఫీసులో ఏదో అన్నావట, అది బాధపడుతోంది. నువ్వు ఉండమ్మా, నేను చూసుకుంటాగా. ఏంట్రా అలిగావా? అలాగేదా మరి, అన్నయ్యని కలవడానికి కూడా అపాయింట్మెంట్ కావాలంటే? నువ్వు ఇంకా రెచ్చగొట్టుకో, కాస్తుండు. చూడమ్మా, రికమెండేషన్ అనేది మన ఫ్యాక్టరీలో ఉండకూడదని నాన్నగారి పాలసీ. ఆయన పాలసీని కాదని నీ ఫ్రెండ్కి ఉద్యోగం ఇవ్వడం తప్పు కదా. అయితే మాత్రం అతని ముందు నన్ను అవమానించాలా? టేక్ ఇట్ ఈజీరా. చూడు, నీకేం తెచ్చాను. వావ్, డైమండ్ సెట్. ఇట్స్ బ్యూటిఫుల్ అన్నయ్య. దీని కోపం పోగొట్టడానికి లక్షలు పెట్టి నెక్లెస్లు కొంటే ఇది రోజు అలిగి కూర్చుంటుందిరా. డబ్బుదే ఉందమ్మా, ఇది నవ్వుతూ ఉంటే చాలు. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు అది అలిగినట్టుంది. ఏంటి నువ్వు అలిగావా? నేనేం అలగలేదు. నీకు తెచ్చానే, ఇదిగో. ఏంటిది? దానికేమో పెద్ద డైమండ్ నెక్లెస్, నాకు చిన్న చైనా. గిఫ్ట్ అనేది చిన్నదా పెద్దదా అని చూడకూడదే. దానికంటే డైమండ్స్ అవి కావాలి. నీకెందుకు? నువ్వే ఒక పెద్ద డైమండ్వి. నీకు తర్వాత కొంటానులే. అవును, తమ్ముళ్ళు ఎక్కడా? ఆ టీం చూసేనా నేర్చుకోండియా, ప్రాక్టీస్ చేయండి. రండి. మా టైగర్ సత్యనారాయణ మేమేం చేయం. టైగర్ టైగర్ ఎప్పుడు వస్తారయ్యా టైగర్? ఏంటయ్యా ఇంత లేటు? ఈ టైగర్ ట్రైన్ టైప్ టైం కు రాడు, వెయిట్ చేయాల్సింది. ఈ బిల్డప్లు వెళ్ళాక చస్తున్నాము, త్వరగా వెళ్ళి రెడీ అవు. ఈసారి అల్పగలు. అబ్బాబాబా, ఏం బలగొట్టినావు అన్నా, నీది ఐరన్ బాడీనే. బాడీ మామూలుది, లేట్లే ఐరన్. అప్పు చేసుకున్నా సప్పుడు చేయకుండా లోపల పెట్టు. డ్రెస్ లైన్ దాటేమో. ఏమండి, ప్రాక్టీస్ చేద్దామా? మొదలుపెట్టు. ఏ మీరు ఆడరా? కెప్టెన్ టీమ్ కు వెన్నుముక లాంటోడు, వెనకాలే ఉంటాడు, గ్రౌండ్ లోకి రాడు. రాన్నా. అరే, కెప్టెన్ గంగులు ఎప్పుడు నాడంగా చూసావా? గది క్రికెట్ అన్నా, పిక్కలు పడతాయి. నాడు. టైగర్ 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 అవుట్ అవుట్ అంటుంటే విధులోదవేంట్రా? అదేంటండి వెళ్ళగానే ఒకటయ్యారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరిదాకా ఆడాలి.
అంత ఓపిక నాకు లేదు. నువ్వు వెళ్ళరా. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. ఏంటి లేడీస్ ప్రాక్టీస్ అయిపోయిందా, వెళ్తున్నారు? రేపు ఆటలో తెలుస్తుందిరా ఎవరు లేడీసో. ఏ లాస్ట్ ఇయర్ కాదు బా, గీ ఇయర్ గేలు గది బీమా టైగర్ అన్న పైన. టైగరా ఏ జూ నుంచి తీసుకొచ్చారా, తోకలేదు. టైంకు నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. కొంచెం ఉంటే నీ తమ్ముడిని చంపేసి. అరే నువ్వు వెళ్ళి తీసుకురా. ఏమనుకుంటున్నావు? పెద్ద పస్తాని అనుకుంటున్నావా? హైట్ ఉండగానే సరిపోదు. పాలు తాగే నీ తమ్ముల్ని ఇంట్లో ఉంచుకో, బయటికి పంపించిన అనుకో పంచతో కొట్టి చంపేస్తా. మీరు ఆగండి. ఇది నా చైన్ తీరా. గట్లనే సైకిల్ చైన్ కార్తే చర్మం పగిలిపోతుంది తెలుసా? చూడండి, మేమేదో బిజినెస్ చేసుకు బతికేవాళ్ళం. పొద్దున్నే డీసీ పేపర్, మధ్యాహ్నం బీబీసీ న్యూస్, సాయంత్రం కంప్యూటర్, రాత్రికి ఇంటర్నెట్. ఇవే మా లోకం. నాకు నా తమ్ముళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళు డిస్టర్బ్ అయితే నేను అవుతా. నేనైతే వస్తానండి. ఆరోగ్యం జాగ్రత్త. ఏంది రీడు సైకిల్ చైన్ దారం దింపినట్టు దింపిండు. అవునా? ఒరే అదే చేతుట నన్ను ఒక డొక్కలో గుర్తుంటే బొక్కలు మొత్తం చూర చూర అవుతుండే. అవునా? ఇంత జరిగినా మీరు అడ్డం వచ్చేటోళ్ళు కాదు కదరా. అవునా? 10 రూపాయల వడ్డీ కప్పు తీసుకొచ్చి మీకు బీర్లు, బిర్యానీలు, మటన్లు, చికెన్ తినిపిస్తుంది దేనికిరా? మీరు ఇట్లా సపోర్ట్ చేయకుండా ఉండనిక. అక్కడ తీసుకున్నప్పుడు వడ్డీ పెరుగుతుంది, ఇక్కడ తిన్న మీకు బాడీలు పెరుగుతున్నాయి. కానీ నా బాడీకి సేఫ్టీ లేదే. అవునా? మళ్ళీ ఆ వెదవులకు నువ్వు సారీ చెప్పడం ఏంటనే? మీకోసం సారీ చెప్పడం ఏంట్రా? ఏవైనా చేస్తాను. నువ్వు బాగా చదువుకొని మంచి బిజినెస్ చేయాలి. నీ ఎంబీఏ కంప్లీట్ అవగానే మన ఫ్యాక్టరీ బాగోగులు చూసుకోవాలి. చెల్లెళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలి. నా ఆశయాలు ఎవరి వల్ల ఆగిపోకూడదురా. ఎవరి వల్ల మనం డిస్టర్బ్ అవ్వకూడదు. ఓకే, కమాన్. మా అమ్మ చచ్చిపోతే కనీసం చూడటానికి కూడా రావా? నీకు నరకం చూపించేస్తాను రే. ఈడే మా నాన్న. నమస్తే నాన్న. హలో మై సన్, హౌ ఆర్ యు? జస్ట్ యావరేజ్. అవును నాన్న, నేనంటే నీ ఫోటో చూసి నువ్వు మా నాన్నమని గుర్తుపెట్టాను. కానీ నువ్వెలా గుర్తుపెట్టావు నన్ను? చచ్చిన మీ అమ్మ నీ ఫోటో నాకు పంపించింది. అమ్మనాయమ్మ. గుడ్ మార్నింగ్ సార్. ఇది మీ కారు, దీనికి సంబంధించిన పేపర్స్. గంజి తాగే స్టేజ్ నుంచి పెంచుకునే రేంజ్కి వచ్చావు. ఏ నోర్మై, చెక్ డ్రా చేసుకున్నావా? అయింది సార్. ఇదిగోండి సార్ నా విజిటింగ్ కార్డు. అవసరమైతే కాల్ చేయండి. ఇప్పుడే అవసరం పడింది. ఈ లగేజ్ లో అనట్టే. ఎందుకు పనిమాల కార్డులని దాచుకుంటావు? పనికిరానిదేది ఉండదురా. దాచి పెడితే ప్రతిదీ ఎప్పుడూ ఒక్కొప్పుడు ఉపయోగపడుతుంది. బంజారా హిల్స్ పోనీయమ్మా. కాదు, జూబ్లీ హిల్స్. ఆ లక్ష్మి ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఆగవే బాబు. ఇప్పుడు అక్కడికి ఎందుకు? మనం ఎదిగమన్నది మన వాళ్ళకంటే ముందు మన శత్రువులకి తెలియాలి. రిటర్న్ టికెట్ వేసుకున్నావా? ఏంట్రా? మరి లేకపోతే ఏంటి? ఇన్నేళ్ల తర్వాత ఇండియా వచ్చావు, ప్రశాంతంగా గడపగా మళ్ళీ ఆ లక్ష్మి గారితో సొన్న పెట్టుకోవాలా? నోర్మై, నువ్వు పోనీ. నమస్కారం అక్కయ్య గారు. నమస్కారం. మీరు? నేను జనార్దన్, గుర్తుపట్ల? మీ కంపెనీలో మేనేజర్ గా పనిచేసేవాడిని. అదేనండి, అక్క అక్క అని చెప్పి మీ కంపెనీకి పెద్ద బొక్కెట్టాడు కదా. ఓ నువ్వా జనార్దన్? చాలా కాలమైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? కూర్చో. బాగున్నాను, బాగా సంపాదించాను. ఇప్పుడు మీ హోదాకి సరిపోతాను కాబట్టి నా మనసులో మాట అడుగుతున్నావు. మీ అమ్మాయిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే. నాదే ఉంది, పెత్తనమంతా పెదబాబుది. వాణ్ణి అడగండి. నమస్తే లక్ష్మీనారాయణ గారు, బాగున్నారా? ఎందుకొచ్చావు? మీలో ఇంకా ఆ పౌరుషం తగ్గలా? పెంచుకోవటానికి తగ్గించుకోవటానికి పౌరుషం మార్కెట్లో దొరికే పాండ్స్ పౌడర్ కాదు, పుట్టుకతో రావాలి. వచ్చిన పని చెప్పు. అదే మీ చెల్లెల్ని మా వాడికి అడిగే అర్హత నీకు, చేసుకునే యోగ్యత నీ కొడుక్కి లేవు. ఏం ఎందుకని? మీకంటే ఇప్పుడు మాకేం తక్కువ? క్యారెక్టర్ తక్కువ. చూడగానే మీ అదోలో ఇంటెలిజెన్స్ కూడా ఎంత కరెక్ట్ గా చెప్పలేరు. మీరు ఎలా చెప్పారు సార్? నీ హిస్టరీ చెప్పడానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు హిస్టరీ లెక్చరర్లు ఎందుకురా? ఏ వీధి కుక్కను అడిగినా చెప్తుంది. పోండవతలకి వెళ్ళొస్తాం. రావద్దు, మళ్ళీ గడప తొక్కద్దు.
గ్లాసు మీద గ్లాసు తాగడం వల్ల బాటిల్లో మందు తగ్గుద్ది కానీ నీ బాధ తగ్గదు. నేను చెప్తానే ఉన్నానా ఆ ఇంటికి వెళ్ళొద్దని, విన్నావా? సునామీ వస్తే పారిపోవాలి కానీ చూసొద్దామని సముద్రం దగ్గరికి వెళ్ళకూడదు అన్న. వెళ్తా, నేను వెళ్తా. మునిగిపోతానని తెలిసిన నేను వెళ్తా. అనుమానించి ఆడదాన్ని అవమానించిన మగాడిని వదలకూడదురా. వాడు నన్ను ఎంత అవమానించాడు తెలుసా? బాంబే కంపెనీకి టెండర్ ఫామ్ పంపించారా? పంపించాను సార్. మన మెకానిక్ సీత గారు అమ్మాయి మెడికల్ కాలేజ్ ఫీజు పంపించారా? చెక్ నిన్నే ఇచ్చేసాను సార్. వర్కర్స్ సాలరీస్ కోసం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దొంగతనంగా ఎండీ గారి సంతకాలు పెట్టి చాలా తప్పు చేస్తున్నారు సార్. తెలియక చేస్తే తప్పు, తెలిసి చేస్తే తెగింపు. లక్ష్మి అనే చిన్న సంతకానికి లక్షల్లో పెద్ద డబ్బు వస్తుందిరా. వారం రోజుల్లో దీని బాబులాంటి ఇండస్ట్రీ పెడుతున్నా. నా క్రిమినల్ నాలెడ్జ్తో దాన్ని ఏపీలో నంబర్ 1 కంపెనీగా చేస్తా. అప్పుడు ఈ లక్ష్మిగాడు వాడి అబ్బా రామ్మోహన్ రావు గాడు నా కంపెనీలో వాటా కోసం నా కాళ్ళు పట్టుకుంటారు. 100 కోట్లు విలువ చేసే లెదర్ ఇండస్ట్రీ పెట్టడానికి బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది. అది మన చేతికి వచ్చేదాకానే ఇక్కడ చేతులు కట్టుకొని పని చేయడం. మా నాన్న నీ కాళ్ళు పట్టుకోవాలరా? ఆవారగా తిరిగే నీకు అవకాశం ఇచ్చిన దేవుడు రా మా నాన్న. 10 మందికి అన్నం పెట్టే సంస్థకి ద్రోహం చేయాలని చూస్తావు. తప్పపోయింది సార్, నన్ను క్షమించండి సార్. ఇవాళ నిన్ను క్షమిస్తే రేపు నీలాగా ఇంకొకటి చేస్తాడు. మోసాన్ని మొదట్లోనే తగనరటం నాకు అలవాటు. రే పోలీసుని పిలవండి. కావాలంటే మీ డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తాను. 1 వారం రోజుల్లో టైం ఇవ్వండి, నా లోన్ శాంక్షన్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు నన్నేం చేసినా నాకు ఇష్టం. నిప్పుని ఆర్పేయాలి, తప్పును తుడిచేయాలి, లేదంటే జీవితాలే పోతాయి. నీలాంటి వాడిని క్షమించకూడదురా. జైలు నుండి వచ్చాక నాకెవరు తిండి పెట్టలేదు, ఎక్కడ ఉద్యోగం పుట్టలేదు. దొంగతనంగా దుబాయ్ రోడ్లు ఉడ్చా, పాకి పనులు చేస్తా. వాడి మీద పగతో కోటీశ్వరుడినయ్యా. నేను కూడబెట్టిన ప్రతి పైసా వాడి పతనానికి ఉపయోగిస్తా. నువ్వెంత డబ్బు ఉపయోగించినా అతను నీకు దొరకాలి కదా. జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పి వాడికి ముప్పు తెస్తుంది. భయ్యా డాక్టర్ సాబ్ వచ్చాడు. నమస్తే డాక్టర్. నమస్తే. మీరు కలకత్తాలోనే బెస్ట్ సైకియాట్రిస్ట్ అని విన్నాను. నాకున్న ఏకైక వారసుడు నా కొడుకు. వాణ్ణి మీరు ఎలాగైనా బాగు చేయాలి. ఎక్కడున్నాడు? డాక్టర్ సాబ్, వీడే కలకత్తాని శాసించే నా కొడుకు. పిరికోడైపోయాడు. ఈ గదిలోంచి బయటికి రావట్లేదు. దేన్ని చూసి భయపడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మీరే చూడండి. జీ, నీ ప్రాబ్లం ఏంటి? దేని గురించి భయపడుతున్నావు? డరోమత్, ఈ సృష్టిలో నీకంటే గొప్పవాడు ఇంకెవడూ లేడనుకుని బతకాలి. సంజయ్, నీ కాన్సంట్రేషన్ అంతా ఇక్కడ పెట్టు. ఇక్కడ. క్లోజ్ యువర్ ఐస్. అలాగే ప్లీజ్ వాడి చెప్పే. డాక్టర్, మీరు బయటికి రండి. ఇది డాక్టర్ పరిస్థితి. మీరే ఎలాగైనా నా కొడుకుని బాగు చేయాలి. అతను దగ్గర నుంచి ఏదైనా భూకంపాన్ని గాని ప్రళయాన్ని గాని చూశాడా?
ఏం చెప్పండి డాక్టర్, వాడు చూసింది మామూలు మనిషినే. మనకి మామూలు మనిషి, కానీ నీ కొడుక్కి మాత్రం మృత్యువులా కనబడుతున్నాడు. ఇతను కోలుకోవాలంటే ఎవరిని చూసి భయపడుతున్నాడు ఆ వ్యక్తిని ఇతని కళ్ళ ముందే బూడిద చేయాలి. డాక్టర్, వాడు ఎక్కడ ఉంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు. వాడిని చూసిన వాడెవడు చెప్పే స్థితిలో లేడు. తెలుసుకోండి, వాడు చస్తేనే వీడు బతుకుతాడు. ఎవడ్రా నువ్వు? 1,00,000 కిలోమీటర్ల అవతల ఉన్నా నిన్ను చంపడమేరా నా లక్ష్యం. ఎక్కడున్నావురా? పేరు చెప్పండి బాబు. నందిని. డాక్టర్, లక్ష్మి రా. ఎలా ఉంది డాక్టర్? ఏమీ చెప్పలేకపోతున్నాం. తను ఎప్పుడు స్పృహలోకి వస్తుందో తెలియట్లేదు. మనం చెప్పే తనకు అర్థమవుతుంది, కానీ తను అనుకున్న చెప్పలేకపోతుంది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, తను మాత్రం బతకాలి. ప్లీజ్ మీరేం వరీ కాకండి. షీ విల్ బి ఆల్ రైట్. విష్ యూ హ్యాపీ బర్త్డే. నువ్వు కోలుకుంటావు నందిని, తొందరలోనే కోలుకుంటావు. ఏ మనిషిని ఎక్కడైనా చూసారా? నేను చూడలేదు. భయ్యా, ఎరా దొరికాడా? మేము ఇప్పుడే వచ్చామన్నా, ఇంకా దొరకలేదు. వెతకండి, గల్లీ గల్లీ వెతకండి. నా కళ్ళు వాణ్ణి చూడ్డానికి, నా కత్తి వాణ్ణి చంపడానికి ఎదురు చూస్తున్నాయి. ఆ దెబ్బలేంటి? కబడ్డీలో తగిలాయి అంకుల్. తాగండి. మాకు అలవాట్లేదు అంకుల్. చేసుకోండి. అన్నయ్యకి తెలిస్తే కొడతాడు అంకుల్. కొడతాడా? ఏంటి ఈ వయసులో కూడానా? అసలు ఏంటి మీ అన్నయ్య? అతను ఎంజాయ్ చేయొచ్చు, మీరు చేయకూడదు. తను బెంచ్ కార్లు తిరగొచ్చు, మీరేమో డొక్కు కార్లు తిరగాల. ఫ్యాక్టరీకి ఎమ్మడిగా అన్ని సుఖాలు అతను అనుభవించవచ్చు. తమ్ముడుగా మీ పాకెట్ మనీకి కూడా అతని దగ్గరే చేయి చాచాలి. ఇలా అయితే మీరెప్పుడు ఎంజాయ్ చేస్తారు? అవునంకల్, ఫ్రీడమ్ లేక ఇబ్బందిగానే ఉంది. మంచి బిజినెస్ పెట్టండి, ఫ్రీడమ్ అదే వస్తుంది. అదిగో వచ్చింది ఫ్రీడమ్. కూర్చోండి. హలో. ఎవరంకుల్ మీ అమ్మాయిలా? అనుకోండి, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తా. హలో, ఐఎమ్ సుష్మా. ఐఎమ్ దేవి ప్రసాద్. ఐఎమ్ కీర్తి. ఆయన తినక ఆఖరికి బోకర్లా కూడా మారిపోయావా? దిగండి బాబు, దిగండి. దిగో. ఏం మా ఇల్లు చేసింది అప్పుడే? ఇల్లు ఎలాగొస్తుంది? మనమే ఇంటి దగ్గరికి వచ్చాం. మరి లోన్ ఉంది ఇల్లమ్మా. నాన్న పదనన్న పారిపోదాం. కరెన్సీ అయితే జేబులో ఎట్టుకోవచ్చు, కానీ లక్ష్మి కరెంటు ముట్టుకుంటే కాలిపోతాం. నువ్వెందుకురా భయపడతావు? పక్కన నేను ఉన్నానుగా. పవర్ పక్కోడికి కూడా తగులుద్ది. రాజు బాబు, తీసుకెళ్ళు. నా మీద కోపం ఉంటే నన్ను ఏదైనా చెయ్యి, అంతేగాని నా తమ్ముళ్ళకి తాగించడం తార్చడం అంటివి చేయొద్దు. నీకంత మంచిది కాదు. ఆ మాట నీ తమ్ముడికి చెప్పు. నేనేదైనా ఒక్కసారి భరిస్తాను, రెండోసారి నరికేస్తాను. తొందరగా పద, మళ్ళీ మూడు మరి వెనక్కొత్తి ఇప్పుడే సస్తాం. పద. చిన్నబాబు, చిన్నబాబు, అవతల బా. అన్నయ్య గారు పిలుస్తున్నారు. అన్నయ్య హ్మ్. ఎందుకు? రాత్రి విషయం మాట్లాడడానికి అనుకుంటా.
పిలిచింది నన్న వీణ్ణా? మీ ఒక్కరినే. వెళ్ళు, కోక్ అనుకుంది అయితే అందులో విస్కీ కలుస్తుందని చెప్పు. ఏరా రాత్రి తాగింది దిగిందా? అంటే అది కోక్ అనుకుని. తాగితే దాంట్లో విస్కీ ఉంది అంతేనా? అంటే అన్నయ్య ఎరా కొట్టాడా? లేదే. మరి నేను రమ్మన్నాడు. నన్నెందుకు? ఊరికే ఎందుకు తాగారా అంటాడు. కోక్ అనుకుని తాగానని చెప్పి ఏమన్నాడు. అంతేనా? అంతే. వెళ్ళరా త్వరగా వెళ్ళు. వీడింకొస్తాడు రాడు. అన్నయ్య ఏరా రాత్రి ఏదో తెలియక. అవునా? తెలియ తాగారా? తలుపేయటం తెలుసా? అన్నయ్య డోర్ క్లోజ్ చేయరా. వద్దన్నయ్య, కొట్టొద్దన్నయ్య. ఇలా వాడు తాగమన్నప్పుడు వద్దనుంటే ఇప్పుడు కొట్టేవాడిని కాదు కదా. అన్నయ్య ఎరా కొట్టాడా? లేదే. ఏ నిన్ను కొట్టాడా? లేదే, నన్ను కొట్ల. ఒకవేళ నిన్నేమైనా కొట్టాడేమో అని. నిన్ను కొట్టకుండా నన్ను ఎందుకు కొడతాడు? నిన్ను కొట్ల, నన్ను కొట్ల. వీడికి పడి ఉంటాయి, మనలాగే కవర్ చేసుకుంటున్నాడు. అమ్మా ఆ కషాయం ఇలా తీసురా. కాఫీ తాగాల్సిన టైంలో కషాయం ఎందుకన్నయ్య? కాఫీ మనం తాగుదాం, కషాయం వీళ్ళు తాగుతారు. తాగండి. చాలా చేదుగా ఉందమ్మా. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటదిరా. ఒరే వీళ్ళకు కూడా ఏవైనా బాధ్యతలు అప్పచెప్పరా? అబ్బే మాకేం వద్దు. అదేంట్రా అమ్మతో చెప్పిన మాట అన్నయ్యతో చెప్పడానికేంటి? వీళ్ళకేదో హోటల్స్ పెడదామనుందంట్రా. ఏరా? అవుననే, లక్ష్మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాగా లక్ష్మీ గ్రూప్ ఆఫ్ హోటల్ స్టార్ట్ చేద్దామని. ఎంత కావాలి? ఇనిషియల్ గా 25 lakhs ఉంటే తర్వాత బ్యాంక్స్ అప్రోచ్ అవచ్చు అన్నయ్య. నీ చేత్తో ఇవ్వమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. రే, when money is lost, something is lost. When character is lost, everything is lost. డబ్బు కంటే పేరు ముఖ్యం, గుర్తుంచుకోండి. ఏమ్మా లిఫ్ట్ కావాలా? పైసలు కావాలి. శకుంతలక నీ కాడ పైసలు తీసుకురమ్మంది. ఇవ్వకపోతే అమ్మా నిన్ను తీసుకురమ్మంది. నీకు పెళ్ళైందా? అయింది. నీకురా? రాలే. నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో, నువ్వు వెళ్ళి కాపురం చేసుకో. అనవసరంగా ప్రాణాలు మీకు తెచ్చుకోండి. వెళ్ళండి. అక్క నిన్ను. అక్కేంట్రా? అక్క చెక్క తొక్క నక్క ముసలి నక్క. నీ అక్కతో చెప్పు, ఈ టైగర్ రాడు రానన్నాడు. నువ్వు వచ్చినవేంది అక్క? నువ్వు వస్తలేవని అంటే ఉట్టి చేతులతో రావడం ఎందుకు, అడ్డితో వద్దామని. నువ్వు నా దగ్గర తీసుకున్న అస్తలెంతరా? అది 25,000 అక్క. వడ్డీ ఎంత? తెలవదక్క. 50,000. ఇప్పుడు అది ఇది మొత్తం కలిపి టోటల్ ఎంత? 30,000 దాకా ఉంటుందక్క. 75,000 అక్క. అంటే 10 రూపాయల వడ్డీ కదక్క, ధర్మ వడ్డీ. పాపం పెరిగినట్టు పెరుగుంటదక్క. ఎప్పుడు ఇస్తావు? అంటే రేపు ఎల్లుండి 18 5-6 నెలలు ఇచ్చేస్తాక్క. ఇట్లానే అంటాడు గాని ఈ బండి ఎత్తి మన పాల బండ్లు అయ్యిండ్రి. బండిని మాత్రం టచ్ చేయొద్దు. ఏంది రోయ్? అంటే బండి ఫైనాన్స్ లో ఉంది, నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నాక్క. తోడబుట్టిన తమ్ముడు తిట్లే చేస్తావు అక్క. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. ఒక్క నిమిషం ఉండక్క. వచ్చే శకుంతల. వసేందిరో నువ్వు నన్ను రానంగా లేదు, నేను వే అంటే వచ్చిందానే. రేపు మార్నింగ్ 9 o'clock నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నా. రూమ్ కి వచ్చి నన్ను పికప్ చేసుకుని 10 o'clock క్యాష్ తీసుకెళ్ళి. పొద్దుగాలు గన్ని పైసలు అడిగెళ్ళిస్తావు. నేను ఇప్పుడు తీసిన ఫోటో ఎవరితో తెలుసా? ఎవంది? లక్ష్మీ ఇండస్ట్రీస్ ఎండి లక్ష్మీనారాయణ చెల్లెల్ది. అయితే ఈ ఫోటో వాడికి చూపిస్తా, బ్లాక్ మెయిల్ చేస్తే లక్షలు ఇస్తాడు. రేపు గిట్లా నాకు పైసలు ఇయ్యకపోవాలి. నడి రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టిన అనే బ్యాడ్ నేమ్ నాకు రానివ్వకు. జంప్ 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 అమ్మా. ఏమిరో బండిని దంతున్నావు? నిన్ను దంతా. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నో బడీ కెన్ స్టాప్ టైగర్. 2 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయి. నీకు ఇవ్వాల్సిన డబ్బులే కాదు, ఎక్స్ట్రా కూడా ఇస్తా. వడ్డీ అవసరం లేదు, నువ్వే ఉంచుకో. బక్షీస్. ఓకే షెక్కు? ఆడు పైసలైతే తేకపోని
పిసికి సంపుతా కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల్లో చెర్రీ పళ్ళు, పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోటలు ఎక్కున్నావు. ఏం పేరు? శైలు. ఇష్టైలా? శైలజ. పేరు మస్తుంది ఫిగర్ తగ్గట్టు. అవును, లక్ష్మి ఉండా? లక్ష్మియా? మా ఎండి గారిని. ఎండి నీకు, నాకు కాదు. ఉండా? ఆయన ఛాంబర్ లో ఉంటారు. ఆయన మా ఆయన అన్న రేంజ్ లో చెప్పావు. కంపెనీ లవ్ గిట్లు చేస్తున్నావు ఎట్లా? ఓయ్, ముందు జిప్ పెట్టు. అమ్మా లక్ష్మి. ఏమా లక్ష్మి, ఫుల్ బిజీయా ఏంటి? ఏసీ తక్కువ ఉంది. అవునమ్మా, నాకు లక్ష్యం. దేనికి? 2 ఎందుకు? 3 ఎందుకు ఏమిటి ఇలా అనే కొద్దీ లక్ష పెరుగుతుంటుంది. See this. షాక్ అయ్యావా? ఈ ఫోటో చూపెట్టి నేను నీ దగ్గర చాలా డబ్బులు వసూలు చేయొచ్చు, కానీ జస్ట్ 3 లక్షలు అడుగుతున్నా. కమాన్ 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 గివ్ మీ. ఈ ఫోటోలో తప్పే ఉంది. తప్పేముందా? నీ సిస్టర్ లవర్ తో తిరగడం. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేయబోతున్నారు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. పెళ్ళి అయితే అనుకున్నాం కానీ ఇంకా పెళ్లి చేయలేదు కదన్నా. అట్లా తిరుగుడు తప్పు కాదే. ఒక 50,000 అన్నా. నీ పేరేంట్రా? టైగర్ ఆ? సత్య అన్నా. అందరు టైగర్ సత్య అంటారన్న. నూటి సత్యని పిలువన్నా. పైసలు అయితే అన్నా నీ కాలు మొత్తానికి దండం పెడతా. నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నా. అంత మాటల కన్నా బయట శకుంతల వెయిటింగ్ అన్నా. మరి 50,000 కోసం ఏంటమ్మా నువ్వు కొట్టన్నా పర్లేదు, కానీ ఆ శకుంతల చంపేస్తుంది. నువ్వు డబ్బులు ఇస్తావన్న నమ్మకంతో దాన్ని బండ బూతులు తిట్టినా. అమ్మో, దాని సంగతి నీకు తెలియదన్నా. నా సంగతి నీకు తెలుసుగా. రమి, పైసలు తెస్తావా? రాలే. టైం బ్యాడ్ అక్క. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. మళ్ళా టైగర్ కి టైం వచ్చిందంటివి కదరా. ఏ రాలే. మళ్ళా ఏమే పోవే చెక్కు అంటివి కదరా. ఊకాక. సొంత అమ్మనమ్మా, సొంత అక్కనమ్మా. ఇది కూడా అంతనే అనుకో. రేపటి నుంచి ఏందిరా కాదు, పాడకావను పలకనా ఏంది. మళ్ళా పైసలు ఎల్లుండి అంటే రేపే స్కాలర్షిప్ వస్తుంది, రాగానే ఇస్తాక్క. వద్దక్క, భయమేస్తుంది అక్క. చూడకక్క, నేను వస్తాక్క. ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. ఆ తీస్తూనే ఉన్నాక, నేను తీస్తూనే ఉన్నా, వేస్తూనే ఉన్నాయి పెండ. మీకోసం పగలనక రాత్రనక వాడు ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడుతుంటే మీరు పార్టీలని ప్రేమలని ఇలా రోడ్డెక్కుతారా? అమ్మా, ఎందుకురా వీళ్ళ కోసం ఆరాటపడతావు? ఫలానా రామ్మోహన్ రావు గారి పిల్లలు ఇలా చేశారని రేపు నలుగురు అంటే మన కుటుంబ పరువేం కావాలి? ఏంటమ్మా ఇది? నన్ను క్షమించండి. చిన్నప్పటి నుంచి అన్నయ్య పలానా డ్రెస్ నచ్చింది, పలానా కార్ నచ్చింది, పలానా సినిమా నచ్చింది అని అన్ని చెప్పిన నువ్వు ఈ ఒక్క విషయం ఎందుకమ్మా ఈ అన్నయ్య దగ్గర దాచావు? నీకు చెప్పడానికి భయపడ్డానండి. ప్రేమించడానికి లేని భయం పెద్దవాళ్ళు చెప్పడానికి ఎందుకురా? అమ్మా, నీకు అబ్బాయి నచ్చాడా? ఎలా నచ్చుతాడ్రా? ఏముందని నచ్చుతాడు? అమ్మ లేదు, నాన్న లేడు, ఇల్లు లేదు, వాకిల్ లేదు. చివరికి కనీసం ఓ ఉద్యోగం కూడా లేనోడిని ఎలా అల్లుడిగా చేసుకోవడం? అన్నీ మనకున్నాయి కదమ్మా. అయినా అన్నీ ఉన్నాయని ప్రేమించకూడదు, ఏమీ లేవని వదిలేయకూడదు. నువ్వు ఒప్పుకుంటే ఈ పెళ్లి సరిపిద్దాం. ఒప్పుకోమ్మా. నీ ఇష్టంరా. ఏది మంచో ఏది చెడు మాకంటే నీకే బాగా తెలుసు. నువ్వేమనుకుంటే అచ్చి. థ్యాంక్స్ అమ్మా. రే, చెల్లి ఇష్టపడి పెళ్లి చేస్తున్నావు. రంగరంగ వైభవంగా నీ పెళ్లి జరిపిస్తానమ్మా, జరిపిస్తాను.
సూట్ సెలెక్ట్ చేయండి రామ్మా. ఈ చీర బాగుంది కదనయ్య. రేట్ ఎంత? 30,000 సార్. 1,00,000 పైన చూపించండి. ఆ లోపు శారీస్ వద్దు. చెల్లికే 1,00,000 పెట్టుకుంటున్నాడంటే మనకి 1,00,000 పెట్టుకుంటాడేమో. కోటి సీర ఉండదండి. అన్నయ్య ఏంట్రా అన్నయ్య ఈ చీర బాగుంది, నేను తీసుకుంటాను. దీని రేట్ ఎంత? 25,000 సార్. 25,000. అవును సార్. ఇది బాగుంది, ఇది తీసుకో. ఇదా? ఇది 4,000 అన్నయ్య. బట్టలు కొనేటప్పుడు రేట్ చూడకూడదురా, కలర్ చూసి కొనాలి. ఈ కలర్ బాగుంది, తీసుకో. చెప్తున్నాను కదా. ఎందుకు సార్ నాకు ఇంత కాస్ట్లీ డ్రెస్? ఇక నుంచి నువ్వు అనాథవి కావు. రామ్మోహన్ రావు గారు అల్లుడు. నాకు నా తమ్ముళ్ళెంతో నువ్వు అంతే. సార్ మా చెల్లిని మాకంటే నువ్వే బాగా చూసుకోవాలి. తప్పకుండా సార్. సార్ ఇక్కడ బిల్స్ కి 1,00,000 సరిపోయేలా లేవు సార్. 1,00,000 కాకపోతే కోట్లు అవుతాయి. తల్లికి చెల్లికి ఖర్చు పెట్టేది లెక్క పెట్టుకో. చాయ్ బోల్ రే. ఠీకే. వాడు ఎలా ఉంటాడో మనకి తెలియదు. ఇది దొరికితే గాని వాడు దొరకడు. వాడు దొరకకపోతే రావత్ భయ్యా ఊరుకోడు. ఛే! లక్ష్మీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ బాగుంది, కలకలలాడుతూ. నువ్వు కాలెట్టావు కదా, కంపైపోద్దులే. హలో అంకుల్, బిజినెస్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది అంకుల్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇంకా బాగుంటుంది. ముంబై నుండి మంచి ఫిగర్స్ వచ్చాయి, లోపలికి పంపిస్తా. వాళ్ళతో టాప్లెస్ డాన్స్ చేయించు. ఫిగర్లా? పోలీసులతో ప్రాబ్లం వస్తుందేమో అంకుల్. ఏమీ రాదు. బిజినెస్ అంటే అన్ని చేయలేదునా. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా. నువ్వు ప్రొసీడ్ అవ్వు. ఓకే అంకుల్, పంపండి. బాబోయ్, రివెంజ్ మనిషిని పశువుని చేస్తుందని తెలుసు కానీ బోకరం చేస్తుందని తెలదనా. పోలీసులతో ప్రాబ్లం వస్తున్నాయి సార్. ప్రాబ్లం లేదు, తొక్కలేదు. బిజినెస్ పంజుడు. ఏంటన్నా ఇది? కొత్తగా హోటల్ పెట్టారు కదా, కొత్తగానే మూసేస్తారు. ఇప్పుడు పోలీసులు వస్తారు, తమ్ముళ్ళని అరెస్ట్ చేస్తారు. రేపు ఆ న్యూస్ పేపర్లు చూసి గుండె ఆగి చేస్తాడా ఆ లక్ష్మిగాడు. నీకు కొంచెం డ్రీమ్స్ ఎక్కువైపోయినాయి. ఏంట్రా కమిషనర్ వస్తాడు అనుకుంటే విడి వచ్చాడు. వెళ్ళి అడిగిరానా? నోరమే. డ్రైవర్ నువ్వు పోనే. What's happening there? Wear some decent clothes and go home first. ఏరా, ఆడవాళ్ళతో అర్ధనగ్నంగా డాన్స్ చేయడం మీ బిజినెస్?
అందరు చూస్తున్నారనే. ఏంట్రా చూసేది? పదండి. బిజినెస్ చేస్తాం, బాగుపడతాం, హోటల్ పెట్టి అమ్మాయిలు బిజినెస్ చేస్తారా మిమ్మల్ని? మీరు లోపలికి వెళ్ళండి. రేయ్, లక్ష్మి లక్ష్మి ఆగరా. ఏంట్రా ఈ ఆవేశం? లేకపోతే ఏంటమ్మా, అసలు ఏం చేశారో తెలుసు వీళ్ళు? ఛీ! ఆ కమిషన్ నాకు ఫోన్ చేసి ఉండకపోతే ఈ పాట లాకప్ లో ఉండేవాడు. అలా జరిగితే నాన్నగారి పేరుకి ఎంత అవమానం అమ్మా. ఏంటా తప్పు? తప్పైపోయిందంటున్నారుగా, వదిలే బాబు. వదిలేస్తానమ్మా, పర్మనెంట్ గా వదిలేస్తాను. కొట్రా, నా కంటి కనిపించకూడదు పోటీ. పెదబాబు వద్దురా, వెళ్ళిపోదాం. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోదాం. రోజు ఇలా ఏసీ గదుల్లో బెల్ట్ దెబ్బలు తినడం కన్నా రోడ్డు పక్కన అడుక్కు తినడం బెటర్. పెదబాబు, ఏంట్రా ఇది? కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడివి నువ్వే వాళ్ళని కంటికి కనిపించొద్దంటే ఇక వాళ్ళకి దిక్కెవర్రా? అంత మాట అన్నానా? నేను అలా అనలేదమ్మా. అన్నావురా. అన్నానా? సారీ అమ్మా, నేను కావాలనలేదు. ఏదో ఆవేశంలో. నాకు వాళ్ళు తప్ప ఇంకెవరున్నారమ్మా? వాళ్ళు కనిపించకపోతే నేను ఉండగలను. నువ్వు ఉండలేవని నాకు తెలుసు, కానీ వాళ్లకు తెలియదురా. ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారా. ఏరా, వెళ్ళిపోతారా? నిజంగా నన్ను వదిలిపోతారా? తప్పు చేస్తే దండించే ఈ చేతులే మీరు ఎత్తికెతికితే దండలేస్తాయిరా. అర్థం చేసుకోండి. కావాలంటే తిరిగి నన్ను కొట్టండి, అంతేగాని నన్ను వదిలి వెళ్ళకండ్రా. నేను తట్టుకోలేను. నాకు జీవితంలో బలం బలహీనత మీరేరా. తొందరలో మన ఇంట్లో పెళ్లి పెట్టుకొని మీ ఫోటోలు పేపర్లో పడితే మన కుటుంబ పరువు మీద ఆలోచించండి. మన ఇంట్లో జరిగే మొదటి పెళ్లి బాగా జరగాలి. మనం ఎప్పటికీ కలిసే ఉండాలి, దూరం అవ్వకూడదు. కలిసే ఉండాలి, కలిసే ఉండాలి. నమస్కారం బాబు. శివయ్య గారు రండి. నమస్కారం. మాకెందుకు సరే బంగారం ఇస్తున్నారు? పెళ్లికి వచ్చిన అందరికీ ఇస్తున్నాం, రండి. నమస్కారం. దిగురు దిగురి దింపురి. ఏం పని చేయడానికి వచ్చినా ఆడడానికి వచ్చినా? మళ్ళీ నువ్వేం చేస్తావే? అక్క కొద్ది మర్యాద పిలవరాదక్క. మర్యాద నీకా? అవక్క నీ తల్లి. రేయ్, ఈ నెత్తి మీద ఒక పాల డబ్బా పెట్టుండ్రి. పాలన్నీ వలకపోసినావు ఏందిరో? ఏమున్నదక్కో, ఏమున్నదక్క? కాలేజ్ చదివేట్టు నీ కలుపు చల్లిచ్చినావు, పేడలు పిడికలు కొట్టించినవక్క. నువ్వు బలిసిందా నీవే? నేను బక్క పోరని అక్క. నీ పాదం మీద పుట్టుబచ్చదై అక్కయ్యో, నేను చేసిన బాకీ తీర్చుకుంటానే అక్కయ్య. అక్క, ఇది కూడా రాకోట్లేసుకో. సచ్చేలోపు నీ బాకీ తీసి చచ్చిపోతా. బాకీ తీర్చకపోతే నువ్వు సావవు, నేను సంపుతా నీ తల్లి. నమస్కారం లక్ష్మణ్ గారు. తీసుకోండి అంకుల్. ఏంటి గోల్డ్ కాయిన్లు ఇస్తున్నారు? ఎంత ఖర్చు పెడుతున్నారేంటి పెళ్లికి? డబ్బుదే ఉందండి. నా చెల్లి పెళ్లి అందరికీ గుర్తుండిపోవాలి, అంతే. అది సరే, వీడు నా ఒక్కగానొక్క కొడుకు లోకేష్. హలో సార్. హలో. మీ రెండో చెల్లు వీడు ఒకే కాలేజీలో చదువుతున్నారట. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ఈ పెళ్లి హడావిడంతా అయిపోయాక తిరిగి వచ్చి మాట్లాడాలి. అలాగే సార్, రండి. ఈయన గాని మోసుకెళ్ళాలేమో. మీరందరూ ఉన్నారుగా మోయడానికి. నమస్తే సార్. నేనెవరో మీకు తెలుసా సార్? తెలీదే. కానీ నువ్వు నాకు బాగా తెలుసు. నీకు ఈ మ్యారేజ్ ఫిక్స్ చేసింది నేను, కానీ నీకు ఆ విషయం తెలియదు. నీ వల్ల నా లైఫ్ టర్నింగ్ అవుతుంది అనుకున్నా, కానీ బర్నింగ్ అయింది. అది ఉందే శకుంతల. ఎవరు? అదో పెద్ద మిల్క్ డాన్. దాంతో నాకు ప్రాబ్లం. ఒక్క 50,000 హెల్ప్ చేయ బ్రదర్ ప్లీజ్. చూడు, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రిచ్, నేను కాదు. నీ శకుంతలకి ఇచ్చి చేయాలి. కనీసం ఒక 100 నువ్వు బ్రదర్, ఒక క్వార్టర్ వేసి పడుకుంటా.
హెవీ బాడీ పెయిన్స్. నమస్కారం ఎండి గారు. ఏంటి పిలవని పేరెంటానికి వచ్చావు? సిగ్గులేని వాళ్ళకి పిలుపులు ఎందుకండి? నోరు మూస్తావా? పిలుపనేది ఆడపెళ్లి వారి నుండి కాదు, మగ పెళ్లి వారి నుండి కూడా వస్తుంది. నీకు పెళ్లి కొడుకు తెలుసా? నీకు తెలిసిన వాళ్ళందరినీ తెలుసుకోవడమేగా నా పని. ఎక్కువగా తెలుసుకోకు, ముసలాడు అలసిపోతావు. స్వాతి రెడీ, ముహూర్తానికి టైం అవుతోంది, త్వరగా రెడీ చేయండి. చేస్తున్నామండి. గుడ్ ఈవినింగ్ సార్. ఏం శైలో, ఈరోజు చాలా మంచి డ్రెస్ వేసావు. నాకు ఎలాగో పెళ్లి సెట్ అవ్వట్లేదు కదా సార్. కనీసం వేరే వాళ్ళ పెళ్లికి వెళ్ళేటప్పుడైనా మంచి డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని. మొదటి నుంచే ఎలాంటి డ్రెస్సింగ్ చేసుకుంటుంటే ఈ పాటికి పెళ్లి అయిపోయేది. థ్యాంక్ యూ సార్. దేనికి? నా డ్రెస్ బాగుందన్నారుగా. డ్రెస్సే కాదు, నువ్వు బాగున్నావు. ఆహా. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి.